హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోతో మనం 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నాం. వీడియోలోకి వెళ్ళిపోతే 2 days బ్యాక్ నేను ఒక టెంపుల్ని విజిట్ చేశాను. టెంపుల్ నేమ్ వచ్చేసి హింకార్ తీర్థ్. ఇది విజయవాడ నుంచి టువర్డ్స్ గుంటూరు వెళ్ళే డైరెక్షన్లో 25 km డిస్టెన్స్లో ఉంది. సో విజిట్ చేసే ముందు టెంపుల్ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి గూగుల్ చేశాను. ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి మొత్తం చూశాను. సో ఒకసారైనా సరే విజిట్ చేద్దామని చెప్పేసి నేను మా అన్నయ్య వదినతో పాటు వెళ్ళాను. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అరౌండ్ 3:45కి స్టార్ట్ అయ్యాము. 4:30కి రీచ్ అయ్యాము అక్కడికి. టెంపుల్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఏఎన్యూకి ఆపోజిట్ సర్వీస్ రోడ్లో ఉంటుంది. టెంపుల్ మనకు సర్వీస్ రోడ్డు కానుకొని ఉంటుంది కాబట్టి రోడ్డు మీద నుంచి చూసినా కనపడతానే ఉంటుంది. సో ఇదే టెంపుల్. ఎంట్రన్స్లో మనకు ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ దాటుకొని లోపలికి వెళ్ళడమే మనకి మొత్తం లోపలికి ఎంట్రీ అవ్వగానే ఫుల్ గ్రీనరీతో ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అక్కడ నుంచి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళేదాకా ఆ గ్రీనరీ అలాగే కంటిన్యూ అవుద్ది గైస్. సో అట్మాస్ఫియర్ అంతా కొంచెం సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక జైన్ టెంపుల్ యాక్చువల్లీ. ఒకే కాంపౌండ్లో 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి రైట్ సైడ్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట, హింకార్ తీర్థ్ అనేది. ఇది మెయిన్ టెంపుల్. సో ఫస్ట్ ఇది కవర్ చేసుకున్న తర్వాత మేము దాంట్లోకి వెళ్ళాము. ఇక్కడ పరశువంత్ భగవాన్ని పూజిస్తారు. సో ఈ టెంపుల్ మొత్తం ఎంత స్క్వేర్ ఫీట్లో లొకేట్ అయి ఉందనేది ఎగ్జాక్ట్గా అక్కడ స్టేట్ చేయలేదు, కానీ ఇది మొత్తం ఏపీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జైన్ టెంపుల్ ఇది. మనం నడుచుకుంటూ వెళ్ళే పాత్వేతో సహా మొత్తం మార్బుల్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆ పోల్స్ కానీ అవి కానీ మొత్తం ఆ స్కల్ప్చర్స్ కానీ అదంతా డిజైనింగ్ మొత్తం మార్బుల్ మీద డిజైన్ చేశారు. సో లోపలికి వెళ్ళగానే హాల్ మొత్తం ఒక వైడ్ హాల్ ఉంటుంది. క్రౌడ్ ఎవరు లేరు కాబట్టి ఫుల్ సైలెంట్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపలికి వెళ్ళంగానే ఆ అరోమా కానీ అది మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు పైకి చూసుకుంటే ఆ డిజైన్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ పరశువంత్ భగవాన్ మూర్తిస్ అవన్నీ ప్లేస్ చేశారు. ఇది 2000 ఇయర్లోనే కన్స్ట్రక్ట్ చేశారు. అంటే 26 years బ్యాకే చేశారు. బట్ ఆ ఆర్ట్ వర్క్ అవన్నీ చూస్తే మనకి ఏన్షియంట్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మాత్రం తప్పకుండా వస్తుంది. సో ఇది హింకార్ తీర్థ్లో మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ పరశువంత్ భగవాన్ ఐడల్ మీరు ఇక్కడ చూస్తారు. సో ఇదే గాడ్ వేరే 108 అవతార్స్ ఉంటాయి. అవి మాత్రం వేరే టెంపుల్ పక్కన ఇంకొక టెంపుల్ ఉందని చెప్పాను కదా, అందులో చూస్తారు. సో మెయిన్ ఐడల్ మాత్రం ఈ టెంపుల్లోనే చూస్తారు మీరు. గుడి లోపల వీడియోలు తీయడం కానీ కెమెరాస్ కానీ వెళ్ళలేదు యాక్చువల్లీ. అయినా సరే కొంచెం క్రౌడ్ ఎవరు లేకపోవడం వల్ల మేము వీడియో తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఏ కాంపౌండ్లో ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా సరే మనకి అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది. మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కదా గుడి మొత్తం మీద. ఇంకో సెకండ్ టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అని చెప్పాను కదా, సో ఇదే అది. ఇది మాత్రం గైస్ నిజంగా ఒక యూనిక్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్. ఇది ఆర్కిటెక్చర్ కానీ అది కానీ చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక స్వస్తిక్ షేప్లో డిజైన్ చేశారు ఈ టెంపుల్ మొత్తం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఇల్యూజన్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మీరు పరశువంత్ భగవాన్ 108 అవతార్స్ అనేది ఇక్కడ చూస్తారు. ఆ ఐడియల్ సంబంధించిన అన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. సో ఈ ఆర్కిటెక్చర్ మాత్రం ఈ స్కల్ప్చర్స్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం మార్బుల్స్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఆ డిజైన్ కానీ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కానీ అంతా మార్బుల్తోనే కన్స్ట్రక్ట్ చేసినా సరే చాలా బాగుంది. లోపల కూడా అంత వెంటిలేషన్ కానీ అది కానీ పర్ఫెక్ట్గా ఉంది, చల్లగానే ఉంది లోపల మాత్రం. సో ఒక్కసారైనా సరే ఇలాంటి టెంపుల్ని ఒక్కసారైనా సరే మీరు విజిట్ చేయాలి. ఇది గూగుల్ మ్యాప్లో నుంచి పైన నుంచి చూసినా సరే మీకు స్వస్తిక్ డిజైన్ అనేది కనపడుతూనే ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు. సో ఈ డిజైన్లోనే కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్ని. సో కుదిరితే మీరు కూడా ఒకసారి టెంపుల్ విజిట్ చేయండి. మేము ఒక 2 hours అక్కడ స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.